కూటమి ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని మంత్రి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాశ్వత ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కాటంరెడ్డి రవీంద్రారెడ్డిని అభినందించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. నెల్లూరు జిల్లాలో అనేక నూతన ఆలయాల నిర్మాణాలను, శిథిలావస్థకు చేరిన ఆలయాలను మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. సోమశిల జలాశయం వద్ద ఉన్న సోమేశ్వర ఆలయాన్ని 13 కోట్ల నిధులతో పునర్నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇన్ని కార్యక్రమాలు జరిగినా ఒకంత దూరం పెట్టారు. అయినప్పటికీ ఈరోజు స్వామి కరుణించాడు. ఆయనే స్వయంగా లోపలికి పిలిపించి ఈరోజు ఆయనకి సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ కల్పించడం జరిగింది. ఈరోజు నేను ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రిగా, కూటమి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆయన మంత్రివర్గ సహచరుడిగా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. కానీ ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని చేసే అవకాశం బహుశా అభయాంజనేయ స్వామి చంద్రబాబు నాయుడులో పూని నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. ఈరోజు ఆలయం అభివృద్ధి గురించి 1-2 మాటలు చెప్పాలి. రవీందర్ రెడ్డి గారు శాశ్వత కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ ఆలయానికి. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం. దీన్ని కాదనే వాళ్ళు లేరు. ఇది రద్దు చేయడానికి కూడా అవకాశం లేదు. చట్టపరంగా దేవాదాయ శాఖ చట్టాన్ని అనుసరించి నియమించబడేటువంటి సభ్యులు మాత్రమే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యులు మారుతూ ఉంటారు. చట్టం ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. కానీ ఈయన తర్వాత తరం కూడా వంశపారంపర్యంగా అధ్యక్షుడు మాత్రం ఈ కుటుంబమే ఉంటుంది. ఇది దేవాదాయ శాఖ చట్టం. ఆ చట్ట పరిధిలో మరొక 6 సభ్యుల్ని ఏర్పాటు చేయడానికి పెద్దలందరితో కూడా మాట్లాడతాం. ముఖ్యంగా రాజకీయాలకు తావు లేనటువంటి విధంగా ఈ యొక్క ఆలయాలని అభివృద్ధి చేయడంలో అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి